మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎల్లుండే 31 అధిక జ్యేష్ఠ పౌర్ణమి. 3 ఏళ్ల తర్వాత వస్తున్న గొప్ప పర్వదినం కనుక మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి. మీ యొక్క దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది. లక్షలు కాదు, కోట్లు వచ్చి పడతాయి. అదృష్టం కూడా కలిసి వస్తుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. కూటికి లేనివారు కూడా కోటీశ్వరులుగా మారతారు. అలానే డబ్బనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. మన చుట్టూ మనకి తెలియకుండా ఎన్నో రకాల దరిద్రాలు ఉంటాయి. జ్యేష్ఠాదేవి ఉంటుంది. మనకి తెలియకుండా అనేక రకాల సమస్యలు కూడా ఉంటాయి. ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి మనకి బాగా అదృష్టం కలిసి రావాలి అన్నా, కుటుంబంలో ఎప్పుడూ కూడా ప్రశాంతత ఉండాలి అన్నా, కుటుంబంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోవాలి అన్నా, ఈ యొక్క పవిత్రమైనటువంటి పౌర్ణమి రోజున మనం ఈ బియ్యం డబ్బా పరిహారాన్ని తప్పకుండా చేయాలి. ఈ పౌర్ణమి ఎంతో పవిత్రమైనటువంటిది. ఈ పౌర్ణమి రోజున చేసేటటువంటి పూజలు, పరిహారాలు మన సంపదను పెంచుతాయి. మనకున్నటువంటి దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగిస్తాయి. అయితే ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది వేస్తే చాలు, కటిక దరిద్రుడు కూడా ధనవంతుడిగా మారతారు. ఎంతటి ఘోరమైనటువంటి దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి వారైనా సరే వారి యొక్క సమస్యలను తొలగించుకుంటారు అని చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ ఈరోజు బియ్యం డబ్బాలో ఏం వేయాలి, ఏం వేస్తే కష్టాలు పోతాయి, ధన సమస్యలు పోతాయి, ధన లాభం కలుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మీ దేవి అయి నమః అని కామెంట్ చేయండి. ఈ పౌర్ణమి రోజు కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటా చాలా మంచిది. కాబట్టి ఈరోజు ఇంటికి ఒక ఉప్పు ప్యాకెట్ని కొనుక్కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే మహాలక్ష్మీ దేవి తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. అలాగే ఈరోజు బెల్లాన్ని కొనుక్కొని తెచ్చుకుంటే మీరు బంగారము, భూములు కొనుక్కునే యోగాలు వస్తాయి. మీకు బాగా అదృష్టం అనేది కలిసి వస్తుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. వీటితో పాటుగా పసుపు రంగు గవ్వలు అంటే లక్ష్మీ గవ్వలుంటాయి కదా, ఆ గవ్వలను లక్ష్మీదేవికి అక్కా చెల్లెలుగా చెప్తూ ఉంటారు. కాబట్టి గవ్వలను ఈరోజు కొనుక్కొచ్చుకున్నా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈరోజు ఒక చిన్న అత్తరు సీసాని కొని తెచ్చుకుంటే ఇంట్లో దరిద్రం పోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి మీకు అష్ట ఐశ్వర్యాలను ఇస్తుంది. ఇలా ఈ వస్తువులలో మీరు ఏ ఒక్కటి తీసుకొచ్చుకున్నా సరిపోతుంది, మీకు మంచి జరుగుతుంది. కార్తీక పౌర్ణమి తరువాత అంతటి విశిష్టత ఈ అధిక పౌర్ణమికి మాత్రమే ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున వైకుంఠం నుండి లక్ష్మీదేవి దిగివచ్చి తనను పూజించే భక్తులందరినీ ఆశీర్వదిస్తుంది. కాబట్టి ఈ ఒక్క రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇల్లంతా కనకవర్షంతో నింపుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. విశేషంగా ఈ పౌర్ణమి నాడు పూజ గదిలో ఒక నెయ్యి దీపం వెలిగించి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. మీ కష్టాలన్నీ తక్షణమే తీరిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. విశేషంగా ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించండి. ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తులసి మొక్కను తప్పనిసరిగా పూజించండి. తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు 5 ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి ఆకస్మిక ధనప్రాప్తి సిద్ధిస్తుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి. అలాగే ఈరోజు కనకధార స్తోత్రం చదివితే ఈ సంవత్సరమంతా ధనధాన్యాలకు లోటు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. తక్కువ సమయంలో త్వరగా ధనవంతులు కావాలంటే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా కనకధార స్తోత్రం చదవండి. ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి ఇంటి ముందుకు తప్పనిసరిగా లక్ష్మీదేవి వస్తుంది. గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెట్టాలంటే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోండి, లేదా 5 నిమ్మకాయలు కట్టుకోండి. అలా కట్టుకుంటే మీ ఇంటికి ఉన్న దిష్టి పోతుంది, దిష్టి తగలకుండా ఉంటుంది. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఒక దారానికి 11 యాలకులను గుచ్చి యాలకుల మాలగా తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ఆ యాలకుల మాలను వేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి.
ఇలా చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ సంవత్సరమంతా ఆర్థిక సమస్యలు లేకుండా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అంతేకాదు, పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే అంతులేని ఐశ్వర్యం, విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈరోజు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి. డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి ఆకస్మిక ధనలాభాలు లభిస్తాయి. ఎవరైతే కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున 7 కర్పూరం బిళ్ళలను తీసుకుని వాటిని ఒక వస్త్రంలో కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఈ పౌర్ణమి రోజు కొన్ని వస్తువులను పొరపాటును కూడా ఇంటికి తీసుకురాకూడదు అని, అవి తెస్తే దరిద్రం పట్టుకుంటుంది అని పండితులు చెబుతున్నారు. పౌర్ణమి నాడు ప్రధానంగా ఇనుము, స్టీలు లేదా ఉక్కుతో చేసిన వస్తువులను కొనడం అశుభం. ఎందుకంటే ఇనుము శనిదేవునికి, రాహువుకు ప్రతీక కాబట్టి పౌర్ణమి లాంటి అత్యంత శుభదినాల్లో వీటిని కొత్తగా కొని ఇంటికి తీసుకురావడం వల్ల ప్రతికూల శక్తులు ఇళ్లలోకి ప్రవేశిస్తాయి, కష్టాలు వస్తాయి. అదేవిధంగా కత్తులు, కత్తెరలు, బ్లేడ్లు, సూదులు వంటి పదునైన వస్తువులను కూడా ఈ రోజున అస్సలు కొనుగోలు చేయకూడదు. ఇవి ఇంట్లో అనవసరమైన విభేదాలకు, కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన కలహాలకు దారితీస్తాయి. అలాగే పౌర్ణమి నాడు తోలుతో తయారు చేసిన వస్తువులు అంటే చెప్పులు, బూట్లు, పర్సులు, బెల్టులు వంటివి కొనడం కూడా నిషిద్ధమే. ఇంటిని శుభ్రం చేయడానికి అవసరమైన చీపురును కూడా పౌర్ణమి రోజు కొనకూడదు. కాదని కొంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారని, తద్వారా ఊహించని ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు. వంట నూనెలు, అందులోనూ నువ్వుల నూనె లేదా ఆవ నూనె వంటివి పౌర్ణమి రోజున కొనుగోలు చేయరాదు. అలాగే ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా చిన్నపిల్లలకి, ఆడపిల్లలకి, మగపిల్లలకి, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కాస్తంత రాళ్ల ఉప్పు తీసుకొని, 2 ఎండుమిరగాయలు తీసుకొని, కాస్తంత వెంట్రుకలు కూడా వేసుకొని అందులో వాటితోటి దిష్టి తీసేసుకోండి. ఎందుకంటే చాలామంది మనం బాగుంటున్నాం, మనం బాగుపడుతున్నామని చెప్పి లోపల కూలిపోతూ ఉంటారు. వారి ఏడుపులు అనేవి మనకి తగలకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీటితోటి దిష్టి తీసుకోవాలి. అలాగే ఈరోజు కాలికి నల్లదారం కట్టుకోండి. ఆగవాళ్ళైతే ఎడమ కాలికి, మగవాళ్ళైతే కనుక కుడి కాలికి నల్లదారం కట్టుకోండి. దీనివల్ల మన మీద చెడు కన్ను పడకుండా ఉంటుంది, దిష్టి దోషాలు కూడా తగలకుండా ఉంటాయి. అలాగే ఈ పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఇల్లంతా ఉప్పు నీటితోటి శుభ్రం చేసుకోవాలి. ఇల్లును శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి. ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఇక బియ్యం డబ్బా పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం. బియ్యం అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటాయి. బియ్యం అనేవి అందరికీ కూడా ఎంతో ముఖ్యమైనటువంటివి. ఈ బియ్యాన్ని మనం బియ్యం డబ్బాలో దాస్తూ ఉంటాము. బియ్యం డబ్బాలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. బియ్యం డబ్బాలోని బియ్యాన్ని ఎప్పుడూ కూడా అయిపోయే వరకు చూడకూడదు. బియ్యం ఎప్పుడూ కూడా నిండుగా ఉన్నప్పుడే మనం తెచ్చి పెట్టుకోవాలి. అంతే తప్ప పూర్తిగా అయిపోయే వరకు ఎప్పుడూ కూడా చూడకూడదు. బియ్యం ఎంత ఎక్కువగా ఉంటే లక్ష్మీదేవి అంత కలకలలాడుతూ ఉంటుంది. అలాగే మన ఇంట్లో బియ్యాన్ని ఎప్పుడైనా సరే ప్లాస్టిక్ లేదా స్టీల్ డబ్బాల్లోనే నిల్వ చేసుకోవడం చాలా మంచిది. పొరపాటున కూడా రాగి లేదా ఇత్తడి పాత్రలలో బియ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిల్వ చేయకూడదు. రాగి, ఇత్తడి పాత్రలలో బియ్యాన్ని నిల్వ ఉంచడం వల్ల అందులోని లోహపు రసాయన చర్యల కారణంగా బియ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంట్లో ప్రతికూల శక్తులు ఏర్పడతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం క్రమంగా తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులు, దరిద్రం చుట్టుముడతాయి. కాబట్టి మన ఆరోగ్యంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా ఎల్లప్పుడూ బాగుండాలంటే ఖచ్చితంగా బియ్యాన్ని స్టీల్ లేదా ప్లాస్టిక్ డబ్బాల్లోనే భద్రపరుచుకోవాలి. అలాగే బియ్యం డబ్బా దగ్గర కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు. బియ్యం డబ్బాను ఎప్పుడూ కూడా వంటగదిలో చెత్తబుట్టకు దగ్గరగా కానీ లేదా సింక్ కింద తేమ ఎక్కువగా ఉండే చీకటి ప్రదేశాల్లో కానీ పెట్టకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవి కొలువై ఉండే చోట పరిశుభ్రత చాలా ముఖ్యం. అలాగే ఎంగిలి చేతులతోనూ కాళ్ళు చేతులు కడుక్కోకుండా అపవిత్రంగానూ బియ్యం డబ్బాను తాకకూడదు. బియ్యాన్ని తీసేటప్పుడు చేతులతో కాకుండా ఏదైనా ఒక శుభ్రమైన గిన్నెను ఉపయోగించాలి. కొందరు చేతితోనే బియ్యం తీసేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. మరికొందరు బియ్యం డబ్బా మూతను సరిగ్గా పెట్టకుండా తెరిచి ఉంచుతారు. ఇది నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది.
సూర్యాస్తమయం అయిన తర్వాత రాత్రి వేళల్లో బియ్యం డబ్బాలో నుండి బియ్యాన్ని తీయడం అంత మంచిది కాదు. అత్యవసరమైతే ముందే తీసి పెట్టుకోవాలి. బియ్యం డబ్బాపై కూర్చోవడం లేదా దాని పక్కన చెప్పులు విరవడం లాంటివి అస్సలు చేయకూడదు. అలాగే బియ్యం డబ్బా చుట్టూ దుమ్ము, ధూళి, బూజులు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తూ బియ్యం డబ్బాను లక్ష్మీ స్వరూపంగా భావించి గౌరవిస్తే ఆ ఇంట్లోకి దరిద్రం రాదు. అంతేకాదు, అన్నదానం మహాదానం అని మన పెద్దలు చెబుతారు. మన దైనందిన జీవితంలో రోడ్ల మీద ఎంతోమంది ఆకలితో అలమటిస్తూ కనిపిస్తుంటారు. వారికి సహాయం చేయాలని మనసులో ఉన్నా ప్రతిరోజు పెద్ద మొత్తంలో దానం చేయడం అందరికీ సాధ్యపడకపోవచ్చు. కానీ ఒక చిన్న ప్రయత్నంతో మనం ఒక అద్భుతం చేయవచ్చు. మనం ప్రతిరోజు ఇంట్లో అన్నం వండడానికి బియ్యం తీసుకునేటప్పుడు అందులో నుంచి కేవలం ఒక గుప్పెడు బియ్యం తీసి ఒక కవర్లో లేదా డబ్బాలో దాచిపెట్టండి. ఇలా నెల రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే కొన్ని బియ్యం పోగవుతాయి కదా. అలా నెల పూర్తయిన తర్వాత ఆ బియ్యాన్ని తీసుకువెళ్ళి రోడ్డు మీద అడుక్కునే వారికి లేదా నిజంగా ఆకలితో బాధపడుతున్న నిరుపేదలకు దానం చేయండి. కేవలం ఒక గుప్పెడు బియ్యంతో మొదలైన ఈ చిన్న సాయం నెల రోజుల పాటు నిరంతరంగా చేయడం వల్ల మీరు నెల మొత్తం అన్నదానం చేసిన గొప్ప పుణ్యఫలాన్ని పొందుతారు. ఆకలితో ఉన్న ఒకరికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదు. దానం చేసేటప్పుడు ఆ పేదల కళ్ళల్లో కనిపించే ఆనందం, వారి మనస్సు నుండి వచ్చే ఆశీర్వాదాలు మన జీవితానికి ఎంతో తృప్తినిస్తాయి. మన ఇంట్లో రోజూ వండుకునేదే కదా, అందులో ఒక గుప్పెడు తీయడం వల్ల మనకు వచ్చే నష్టమేమీ లేదు. కానీ ఆ గుప్పెడు బియ్యం ఒకరి ప్రాణాన్ని నిలబెడుతుంది. కాబట్టి కుదిరిన వారు ఇలా బియ్యాన్ని ప్రతిరోజు తీసి నెల రోజుల పాటు దాచి తర్వాత దానం చేయండి. నెలంతా అన్నదానం చేసిన ఫలితం వచ్చేస్తుంది. ఇక ఈ పౌర్ణమి రోజు బియ్యం డబ్బాలో ఏం వెయ్యాలి అనే విషయానికి వస్తే, ఈరోజు ఏదైనా ఒక వస్త్రం అంటే తెల్లటి తెలుపు రంగులో ఉన్నటువంటి ఒక క్లాత్ని కానీ లేదా పసుపు రంగు క్లాత్ లేదా ఎరుపు రంగు క్లాత్ కానీ తీసుకోండి. ఆ యొక్క క్లాత్ని తీసుకున్నాక అందులో 9 వక్కలు వెయ్యండి. లక్ష్మీదేవికి వక్కలు అంటే చాలా ఇష్టం. పూజకి ఉపయోగిస్తూ ఉంటాము గనుక 9 వక్కలను వెయ్యండి. తర్వాత ఆ క్లాత్లోని 2 ఉచ్చని పండ్లు వెయ్యండి. ఇవి కూడా చాలా మంచివి, మన కష్టాలను తొలగించి ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టేవి. 2 ఉచ్చడి పండ్లు వేసిన తర్వాత అందులో 9 లవంగాలు, 9 యాలకులను వెయ్యాలి. లవంగాలు అనేవి పువ్వుతో ఉండాలి. తర్వాత ఒక ఇత్తడి లేదా రాగి లేదా వెండి కాయిన్ని కూడా వెయ్యాలి. అవేవి లేకపోతే 1 రూపాయి కాయిన్ని వెయ్యాలి. చివర్లో కొంచెం పసుపు, కుంకుమ, అలానే కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి తర్వాత వీటన్నింటినీ మూటలాగా కట్టాలి. ఆ మూట పైన కుంకుమలో వాటర్ కలిపి శ్రీం అని రాయాలి. ఆ తర్వాత ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి నమస్కరించుకొని మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ధనదాండాలు ఉండాలి. ధనానికి, అన్నానికి లోటు రాకూడదు. ధన సమస్యలు రాకూడదు. అప్పులేమైనా ఉన్నా తీరిపోవాలి. జీవితంలో బాగా కలిసి రావాలి. జీతాలు పెరగాలి, వ్యాపారాలు బాగుండాలి అని మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికని అమ్మవారికి చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆ మూటను తీసుకొని వెళ్ళి మనం బియ్యం డబ్బాలో వెయ్యాలి. అంటే కొన్ని బియ్యాన్ని అటు ఇటు అని అంటే ఒక చిన్న గొయ్యిలా తీసి ఆ గొయ్యిలో ఈ మూటను పెట్టేసి తర్వాత పైనుండి మళ్ళీ బియ్యాన్ని కప్పివేసి యథావిధిగా మీరు ప్రతినిత్యము మంటలు చేసుకోవచ్చు ఆ బియ్యంతో. ఇలా ఈ పౌర్ణమి రోజు బియ్యం డబ్బాలో ఈ మూటను వేస్తే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. డబ్బు కూడా దోసుకు వస్తుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి. సంపాదన పెరుగుతుంది. అంటే ఒకేసారి కోట్లు వచ్చేస్తాయని కాదు. 100లు సంపాదించేవారు 1000 సంపాదించే స్టేజ్కి వెళ్తారు. 1000 సంపాదించేవారు లక్షలు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. లక్షలు సంపాదించేవారు కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. ఇలా నెమ్మదిగా అంచెలంచెలుగా ఎదుగుతారు. సంపాదన ఖచ్చితంగా పెరుగుతుంది. కనుక ఈ పౌర్ణమి రోజు ఇలా బియ్యం డబ్బాలో ఇది వేయండి. ఇలా పెట్టిన మూటను 1 లేదా 2 నెలల తర్వాత తీసేసి ఏదైనా ఒక పెద్ద చెట్టుకి కట్టాలి. గుడిలో ఉన్న చెట్లకైనా కట్టుకోవచ్చు లేదా రోడ్డు పక్కన ఉండే చెట్లకైనా కట్టుకోవచ్చు. అలా కట్టేసి మళ్ళీ మీ మనసులో ఉండే కోరికను చెప్పుకుంటే చాలు. మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు తిరుగానిది ఉండదు.
జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలనుకునేవారు ఈ పౌర్ణమి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి. అంటే ఏదొకటి తినిపించండి. క్యారెట్, వంకాయలు, బీరకాయలు ఇలా ఏదొకటి తినిపించండి. అలా తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. మీ ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. ఈరోజు ఆవుకి ఆహారం పెట్టడం వల్ల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఆవుకి ఆహారం పెట్టడం అనేది చాలా మంచి విషయం కనుక ఈ రోజున తప్పకుండా ఆవుకు ఏదో ఒకటి ఆహారంగా పెట్టండి. ఈ పౌర్ణమి రోజు కొన్ని తప్పు పనులు పొరపాటున కూడా చేయకూడదు. ఈ పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం అనేది ముట్టుకోకూడదు. కోడిగుడ్డు కూడా తినకూడదు. అలాగే ఈ పౌర్ణమి రోజు ఎవ్వరికీ కూడా పొరపాటున అప్పు కూడా ఇవ్వకూడదు. అలాగే ఎవరి నుంచి అప్పు కూడా తీసుకోకూడదు. ఈ పౌర్ణమి రోజు ఈ పౌర్ణమి నాడు పగటిపూట నిద్రపోకూడదు. లేదంటే మీ ఇంట్లో దరిద్ర దేవత అడుగు పెడుతుంది. పొరపాటున ఏముందిలే అని చెప్పి మధ్యాహ్న సమయంలో కనుక నిద్రపోయారు అంటే కనుక మీ ఇంట దరిద్ర దేవత అడుగు పెడుతుంది. అలాగే ఈరోజు దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. చాలామంది తెలిసి తెలియక పౌర్ణమిని చాలా తేలికగా తీసేస్తూ ఉంటారు. పౌర్ణమి అయితే ఏంటంట అని మాట్లాడుతూ ఉంటారు. ఏముందిలే అని చెప్పి నాన్ వెజ్ కూడా ఇంట్లోకి తెచ్చేసి తినేస్తూ ఉంటారు. అంటే చికెన్, మటన్, రొయ్యలు, గుడ్లు లాంటివి తెచ్చేసుకొని వాటిని వండుకొని తినేస్తూ ఉంటారు. కానీ అలా పొరపాటును కూడా చేయకూడదు. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి మీరు గురవ్వాల్సి వస్తుంది. లేనిపోని సమస్యలు అనేవి తెచ్చిపెట్టుకునే అవకాశం అయితే వస్తుందన్నమాట. అప్పుల పాలైపోయే అవకాశం కూడా వస్తుందన్నమాట. కాబట్టి పొరపాటును కూడా ఈ తప్పులు చేయకండి. అలాగే జుట్టుకు నూనె రాసుకోవడం, ఆ జుట్టును కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటి పనులు కూడా అస్సలు చేయకూడదు. అలాగే పౌర్ణమి రోజు ఎవ్వరితో గొడవలు పడకూడదు. ఎవ్వరినీ తిట్టకూడదు, దూషించకూడదు. అలాగే పౌర్ణమి రోజు రాత్రి సమయంలో శ్మశానాలకి, పాడుబడిన ఇళ్లలోకి, చీకటిగా ఉండే ప్రదేశాల్లోకి ఒంటరిగా వెళ్ళకూడదు. ఎందుకంటే పౌర్ణమి రాత్రి అలాంటి ప్రదేశాల్లో దుష్టశక్తులు సంచరిస్తాయని శాస్త్రాల్లో ఉంది గనుక పౌర్ణమి రోజు రాత్రి ఈ ప్రదేశాల్లోకి వెళ్ళకూడదు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.